నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వల్లభనేని వంశీకి అయితే ఉచ్చు ఇంకా కొంచెం గట్టిగా బిగించుకునింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడికి ప్రయత్నించినప్పుడు ఆయన్ని 71వ నిందితుడిగా చేర్చారు. అప్పట్లో ఆయన కోర్టుకి వెళ్ళి ఆయన ముందస్తు బెయిల్ అయితే తెచ్చుకున్నారు. ఆ బెయిల్కు గడువు అయిపోవడంతో మళ్ళా ఇంకొకసారి పిటిషన్ వేశారు. నాకు అది పొడిగించేదానికి కాదని కోర్టు అయితే డిస్మిస్ చేసింది. చూడండి, గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ కేసులో ఆయనకు ఇంతకు ముందు అయితే ముందస్తు బెయిల్ ఉండేది. ఇప్పుడు మళ్ళా వేస్తే, నాయనా నీకు బెయిల్ ఇస్తే నువ్వు సాక్షులను బెదిరిస్తా ఉండావు, పిటిషనర్లను కిడ్నాప్ చేస్తా ఉండావు, నువ్వు దాడులు చేస్తా ఉండావు, కేసును తారుమారు చేస్తా ఉండావు, నీలాంటి వాళ్ళకి బెయిల్ ఇస్తే కేసు నీరుగారిపోయేటువంటి ప్రమాదం ఉంది, కాబట్టి నువ్వు జైల్లోనే ఉండు రాజా అని చెప్పిందంట. ఇప్పుడు చూడండి, ఈ కేసుకు ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు విజయవాడ సిఐడి ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఆయన బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. బెయిల్ పిటిషన్ అయితే డిస్మిస్ చేసేశారు. నువ్వు జైల్లోనే ఉండు రాజా. నాకు తెలిసి ఇంకొక 5 సంవత్సరాలు వల్లభనేని వంశీ అయితే బయటకు వచ్చే అవకాశమే లేదు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కేసు చాలా చిన్నది, కానీ ఈయన అత్యుత్సాహంతో అతి తెలివితో ఎవరైతే పిటిషనర్ సత్యవర్ధన్ ఉన్నారో ఆయన్ని కిడ్నాప్ చేసి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఆ పిటిషనర్ చేతనే కింది కోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పి అఫిడవిట్ వేయడం వల్ల అది ఇంకా పెద్ద కేసు అయి కూర్చునింది. అక్కడేమో A71 గా ఉన్న అతను ఈ కేసులో A1 అయ్యాడు. సో ఇప్పుడైతే ఈ కేసులో అయితే ఈయనకి బెయిల్ వచ్చే అవకాశమే లేదు. అది బెయిలబుల్ కేసు, ఇది నాన్ బెయిలబుల్ కేసు. కాబట్టి నాన్ బెయిలబుల్ కేసులో అయితే బాగా స్ట్రాంగ్ గా అయితే ఇరుక్కున్నాడు. సో ఇప్పట్లో అయితే బెయిల్ వచ్చే అవకాశం లేదు. నువ్వు జైల్లోనే ఉండు వంశీ, నీలాంటి వాళ్ళు ఉండవలసిన ప్రదేశం ఇదే అని చెప్పి జడ్జి చెప్పినారంట. ఇక్కడ చూడండి, అయితే ఈ కేసులో వంశీ కూడా తొలుత కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందారు. అయితే ఈ కేసులో ఫిర్యాదు అయిన సత్యవర్ధన్ అకస్మాత్తుగా కింది కోర్టులో తనకు కేసుతో సంబంధం లేదని వాంగ్మూలం ఇచ్చారు. దీంతో కంగుతిన్న పోలీసులు ఈ వ్యవహారం లోతుగా దృష్టి సారిస్తే సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేయడము, మై హోమ్ పూజాకు తీసుకురావడము, బిర్యానీ పెట్టడము, ఇక్కడ అఫిడవిట్ రెడీ చేసి తీసుకుపోయి తన మనుషుల ద్వారా అక్కడ క్రింది కోర్టులో సబ్మిట్ చేయడము, మొత్తం వ్యవహారము బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సత్యవర్ధన్ ను విశాఖలో గుర్తించి విజయవాడకు తీసుకొని వచ్చారు. ఈ కేసులో వంశీని ప్రధాన నిందితునిగా హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో హాజరుపరచగా కిడ్నాప్ కేసులో తొలిసారిగా రిమాండ్కు వెళ్లారు. రిమాండ్కి వెళ్ళాడు. రేపు వచ్చేస్తుంది చిన్న కేసు అని వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం సంకలు గుద్దుకుంటా ఉంటే బాగా ఇరుక్కున్నాడు. కిడ్నాప్ హత్యాయత్నం కేసులో ఇరుక్కొని, అదేవిధంగా సాక్షులను మరియు పిటిషనర్లను బెదిరించేటువంటి కేసులో ఇరుక్కొని బాగా పీకల కాడికి తెచ్చుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ నేపథ్యంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై ఇటీవల విజయవాడ సిఐడి ప్రత్యేక కోర్టులో వాదనలు జరిగాయి. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సిఐడి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించగా, వంశీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని మానవతా కోణంతో బెయిల్ మంజూరు చేయాలని. ఎక్కడ మానవతా కోణము? ఆయనకు బెయిల్ ఇస్తే కిడ్నాపులు చేస్తాడు, హత్యాయత్నాలు చేస్తాడు, సాక్షులను బెదిరిస్తాడు అనేదానికి రుజువే సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేయడం కదా. అంత స్ట్రాంగ్ అయినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఈయనకు బెయిల్ కోసం అప్లై చేయడమే లెక్క బొక్క వ్యవహారము. సో ఇప్పట్లో అయితే వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చే అవకాశం కనబడడం లేదు. సో 5 సంవత్సరాలు ఈ జైల్లోనే మగ్గే అవకాశం ఉంది. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు. వంశీ అధికారంలో ఉన్నప్పుడు మన్మధుడి సినిమాలో నాగార్జున లాగా ఉన్నాడు. ఇప్పుడు రిమాండ్లోకి వెళ్తే ఐ సినిమాలో విక్రమ్ లాగా తయారయ్యాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.